ఈ ప్రపంచంలో కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు ఎంతోమంది ఉన్నారు. ఆ వ్యాపారవేత్తలకు అభిమానులు ఎంతమంది ఉన్నా కూడా వారిని ద్వేషించేవారు కూడా చాలామందే ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ భారతదేశంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. అతను మిగతా వారికన్నా చాలా డిఫరెంట్. అతని సిద్ధాంతాలు, ఆలోచనలు ప్రతీది కూడా ఎంతో మందిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ ప్రపంచంలో అభిమానులే తప్ప ద్వేషించేవారు కాని, శత్రువులు కాని లేని ఒకే ఒక బిజినెస్ మ్యాన్, అతనే సర్ రతన్ టాటా గారు. టాటా సామ్రాజ్యం మనం ఊహించిన దానికన్నా చాలా పెద్దది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం టాటాకి సంబంధించిన 20కి పైగా ఉన్న కంపెనీల గురించి తెలుసుకుందాం. టాటా సామ్రాజ్యం ఎంత పెద్దదో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. సో మనం టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లిపోదాం. రెవెన్యూ ఆధారంగా చూస్తే టాటా గ్రూప్ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. 2019లో టాటా గ్రూప్ రెవెన్యూ 8,30,000 కోట్లు దాటింది. ఈ ఆదాయంలో టాటా గ్రూప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాటా చాలా ఎక్కువ. టీసీఎస్ మొదలయ్యి నేటికి 54 సంవత్సరాలవుతుంది. టీసీఎస్ కంపెనీ టాటా బిజినెస్ లైన్ కి పూర్తిగా డిఫరెంట్ ఉన్నప్పటికీ ప్రస్తుతం టీసీఎస్ఏ టాటా గ్రూప్ కి అతిపెద్ద ఆదాయ మార్గంగా ఉంది. కేవలం ఈ టీసీఎస్ లోనే 1,50,000 కంటే ఎక్కువ టాటా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. ఈ టీసీఎస్ మన దేశంలో ఉన్న అన్ని ఐటీ కంపెనీలలో అతిపెద్ద ఐటీ కంపెనీ. సెకండ్ ప్లేస్ లో ఉన్న ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీ మార్కెట్ వాల్యూ టీసీఎస్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే సగం కంటే తక్కువే ఉంటుంది. సో టీసీఎస్ ఎంత పెద్దదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, టాటా టీ కంపెనీ. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద టీ కంపెనీ ఈ టాటా టీ కంపెనీ. ఇందులో టాటా టీ, టాటా కాఫీ ఉన్నాయి. యూకేలో మోస్ట్ ఫేమస్ టీ కంపెనీ అయిన టెట్లే టీ కూడా టాటా టీ కంపెనీలలో ఒకటి. అంతేకాదు, స్టార్ బక్స్ ఇండియాలో కూడా టాటాకు 50% షేర్ ఉంది. ఇప్పుడు మనం టాటా మెయిన్ కంపెనీ అండ్ పేరెంట్ కంపెనీ అయిన టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుందాం. టాటా మోటార్స్ ఇండియాలోనే అన్ని ఆటోమొబైల్స్ కంపెనీలలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అంతేకాదు, టాటా మోటార్స్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ. దీంట్లో ముఖ్యంగా టాటా మోటార్ కార్స్, టాటా హెవీ వెహికల్స్ ఉన్నాయి. 2004లో టాటా సౌత్ కొరియా యొక్క పాపులర్ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన డేవూ కమర్షియల్ వెహికల్ ని కొన్నారు. అంతేకాదు, 2008లో యూకేలో మోస్ట్ పాపులర్ కంపెనీలు అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్లు కూడా కొన్నారు. 2005లో స్పెయిన్లో పాపులర్ ఆటోమొబైల్ కంపెనీ అయిన హిస్పానోలో 21% షేర్ కొనుక్కున్నారు. ఇది యూరోప్లో చాలా ఫేమస్ బస్ కంపెనీ. టాటా హిటాచి కన్స్ట్రక్షన్ మిషనరీ అండ్ టాటా మార్కోపోలో కూడా టాటా కంపెనీ యొక్క సబ్సిడరీ బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నాయి. ఇందులో మీరు టాటా హిటాచి కన్స్ట్రక్షన్ మిషనరీ చాలా సార్లు చూసే ఉంటారు. అండ్ మీరు ఎక్కువగా బస్సులలో ట్రావెల్ చేసే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా టాటా మార్కోపోలో బస్సులను చూసే ఉంటారు. నెక్స్ట్, టాటా స్టీల్ కంపెనీ. ప్రస్తుతం టాటా స్టీల్ కంపెనీ ప్రపంచంలోనే 12వ అతిపెద్ద స్టీల్ కంపెనీగా ఉంది. ఈ ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలో టాటా స్టీల్ కంపెనీ ఉంది. కొన్ని స్టీల్ కంపెనీలకు డైరెక్ట్ గా టాటా స్టీల్ కంపెనీ అని పేరు ఉండకపోవచ్చు, కానీ ఆ కంపెనీస్ లో ఎక్కువ షేర్ టాటా గ్రూప్ వాళ్ళదే ఉంటుంది. 2007లో యుఎస్ఏకి సంబంధించిన కోరస్ అనే స్టీల్ కంపెనీని $1,200 కోట్ల టాటా కొనడం జరిగింది. అప్పట్లో ఏ కంపెనీ కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏ కంపెనీని కొనలేదు. అంతేకాదు, 2019లో 3,500 కోట్లకు భూషణ్ స్టీల్ లిమిటెడ్ ను కొన్నారు. ఇప్పుడు టాటా డైలీ నీడ్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మీలో చాలా వరకు ఈ టాటా డైలీ నీడ్ ప్రోడక్ట్స్ చూసే ఉంటారు. అందులో టాటా సాల్ట్, టాటా టీ, టాటా మసాలా చాలా పాపులర్. అంతేకాదు, టాటా మినరల్ వాటర్ బాటిల్స్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్ గూడ్స్ గురించి తెలుసుకుందాం. వోల్టాస్ కంపెనీకి సంబంధించిన రెఫ్రిజిరేటర్స్, ఏసీస్, వాషింగ్ మెషిన్స్, మైక్రో ఓవెన్స్, డిష్ వాషర్స్, కూలర్స్ మీరు చూసే ఉంటారు. వోల్టాస్ టాటా కంపెనీ అని మనలో అందరికి తెలిసిన విషయమే. అంతేకాదు, ఇండియాలో ఎయిర్లైన్స్ ని మొట్టమొదటిసారి స్టార్ట్ చేసింది టాటా కంపెనీనే. ప్రస్తుతం ఉన్న ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా అండ్ సింగపూర్ కి చెందిన ఎయిర్లైన్ విస్తారా కూడా టాటా కంపెనీకి చెందినవే. అంతేకాదు, 2007లో టాటా గ్రూప్స్ వారు యుఎస్ఏలో అతిపెద్ద ఏవియేషన్ కంపెనీ అయిన బోయింగ్ తో కలిసి జాయింట్ వెంచర్ లో ఇప్పుడు స్కోర్స్కాయ్ S-92 అనే హెలికాప్టర్ కూడా తయారు చేస్తున్నారు. ఇంకా చాలా ఉంది. ఇండియన్ ఆర్మీలో ఉపయోగిస్తున్న వాహనాలు దాదాపు అన్ని కూడా టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అవి కాంబాక్ట్ వెహికల్స్ అయినా, 4x4 మైన్ ప్రొటెక్టెడ్ హెవీ డ్యూటీ మిలిటరీ ట్రక్స్, 6x6 వెహికల్స్ అయినా సరే అవి ఆర్మీ కోసం టాటా కంపెనీయే తయారు చేస్తుంది. అంతేకాదు, టాటా ఎల్పీటీఎస్, టాటా ఎస్ఎల్వీస్, టాటా ఎంపీవీస్ లాంటి డిఫెన్స్ వెహికల్స్ టాటా కంపెనీయే ఇండియన్ ఆర్మీకి ప్రొడ్యూస్ చేస్తుంది. నగల వ్యాపారంలో కూడా తనిష్క్ అనే మోస్ట్ పాపులర్ పేరుతో టాటా జ్యువెలరీ మనందరికి తెలిసిన కంపెనీయే. అంతేకాదు, వాచెస్ బిజినెసెస్ లో కూడా మనందరికి తెలిసిన మోస్ట్ ఫేమస్ కంపెనీస్ లైక్ టైటాన్, సొనాటా, ఫాస్ట్ ట్రాక్ కూడా టాటా కంపెనీసే. హోటల్ చైన్స్ బిజినెసెస్ లో కూడా టాటా కంపెనీ చాలా ఫేమస్. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలలో 43 కంటే ఎక్కువ 5 స్టార్, 7 స్టార్ లాంటి మోస్ట్ లగ్జూరియస్ హోటల్స్ తాజ్ హోటల్స్ పేరుతో నడపబడుతున్నాయి. అంతేకాదు,
వీటితో పాటు సబ్సైడరీ హోటల్స్ లైక్ వివాంత, జింజర్, ది గేట్వే, తాజ్ హాలిడే లాంటి హోటల్స్ కూడా టాటాకి సంబంధించినవే. ఇక టెలికమ్యూనికేషన్స్, శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీలలో కూడా టాటా స్కై మరియు ఒకప్పుడు ఉన్న టాటా డొకోమో లాంటి ఫేమస్ కంపెనీలు కూడా టాటాకి చెందినవే. అంతేకాదు మనందరికి బాగా తెలిసిన జూడియో, జారా, వెస్ట్ సైడ్ అండ్ బిగ్ బాస్కెట్ అనే బ్రాండ్స్ కి కూడా టాటాని ఓనర్. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ కంపెనీస్ అయిన ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న అందరూ ఎంప్లాయీస్ ని ఒకటిగా కలిపినా కూడా టాటా కంపెనీ ఎంప్లాయీస్ కన్నా చాలా తక్కువే ఉంటారు. కేవలం టాటా ఉద్యోగస్తులే 10,30,000 మంది వరకున్నారు. దీన్ని బట్టి చూస్తే టాటా కంపెనీ కాదు, టాటా సామ్రాజ్యం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. సో నేను టాటాకి సంబంధించిన ప్రతి కంపెనీ గురించి మాట్లాడితే ఈ వీడియో గంట కంటే ఎక్కువే అవుతుంది. మీకిప్పుడు టాటా ఎంత పెద్దదో, ఎంత పెద్ద మహాసామ్రాజ్యమో అర్థమైందనుకుంటా. టాటా ఎంత పెద్దదైనా కూడా ప్రతి సంవత్సరం తన సంపాదన మొత్తం నుండి 66% టాటా చారిటీ ద్వారా డొనేట్ చేసి లక్షల మంది జీవితాలలో చిరునవ్వులు నింపుతుంది. ఇదే ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల్సిన విషయం. ఇలాంటి ఒక కంపెనీ మన దేశంలో ఉండడం నిజంగా మన అదృష్టం. సో గైస్, చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాతో పంచుకోండి. అలాగే మేము ఏదైనా కంపెనీని మిస్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్ లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.